లేదంటే నిన్ను వదిలిపెట్టి మాధవ్ వెళ్ళిపోతాడా? జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. నాకు నా తమ్ముడు కావాలి అనుకున్నాను, కానీ వాడికి నాకంటే భూమి ఎక్కువైపోయింది. అందుకే ఆ భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం. నీకు ఆ గాయం తగ్గేంత వరకు కొద్దిగా ఓర్చుకో. ఈ గాయం కంటే మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడన్న బాధనే ఎక్కువగా ఉంది బావా. పాపం, ఇల్లు హోటల్ తప్పితే ఏమీ తెలియని అమాయకుడు బయటికెళ్ళి ఎలా బతుకుతాడో ఏం చేస్తాడో అని ఒకటి దిగులుగా ఉంది. నువ్వు నీచురాలువని దుర్మార్గురాలువని చెప్పి వాడు మాట్లాడాడు, కానీ వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడో ఏమో అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది నీ మంచితనం. నిన్ను అర్థం చేసుకోకపోవడం వాడి దురదృష్టం అలేఖ్య. అంతేగాని జరిగిన వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉండాలి, ఉన్నవాళ్ళని ఎలా చూసుకోవాలని ఆలోచిస్తే చాలు. నీ ముందు మహామహానటులే పనికిరారే. మొత్తానికి అనుకున్నట్టు ఆ భూమితో పాటు మాధవ్ను కూడా ఇంట్లో నుంచి పంపించేశావు. వాళ్ళంతటి వాళ్ళు వెళ్లారు కాబట్టి మళ్ళీ వచ్చేదే లేదు. వచ్చినా అల్లుడు రానిచ్చేలా లేడు. ఇంకా ఈ ఆస్తి అంతస్తు అంతా మనదే. నీదే నీదే. ఏంటే ఇది? బిడ్డలిద్దరూ కళ్ళ ముందున్నారు. ఏదో ఉన్న 4 రోజులు ప్రశాంతంగా వాళ్ల పంచ నుండి వెళ్ళిపోదామనుకున్నాను. ఉన్నట్టుండి ఈ గొడవలేంటి? వాడలా వెళ్ళిపోవడమేంటి? ఈ వయసులో నాకీ బాధేంటి? నిజమేనమ్మా, భూమి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటి భూమి ప్రాణాలు తీయబోయిందని చెప్పగానే రాఘవ కోప్పడ్డాడు. ఏదో ఒకసారి 2 సార్లు అంటే భరిస్తారు. వాడు అభిమానించిన భార్య మీద వాడికి ప్రేమ ఉంటుంది కదా. మహాలక్ష్మిలాగా భూమి నట్టింట్లో తిరుగుతుంటే ఎంత కళగా ఉండేదోనే. వాళ్ళు గడప దాటి వెళ్ళిపోయిన దగ్గర్నుండి అసలు ఇంట్లో కళ ఉందా? ఏంటే ఈ కర్మ మనకి? నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా. నా తమ్ముడు ఎవరి మాట వినకపోయినా నా మాట వింటాడని అనుకునేదాన్ని. అలాంటిది నేను చెప్పినా వినలేదు, నువ్వు చెప్పినా వినలేదు. అందరినీ కాదనుకొని వెళ్ళిపోయాడంటే అసలేమనుకోవాలి? మనం ఇలా వదిలేసి కూర్చుంటే ఎలాగే? వాడసలే అమాయకుడు. ఎక్కడికెళ్తాడు, ఏం చేస్తాడు? ఏదో కోపంలో వెళ్ళాళ్లేని వదిలేయడమేనా? వెతికి తెచ్చుకునే పని లేదా? ఎప్పుడు వాడు సరదాగా ఉండేవాడు. ఇప్పుడు అలాంటి వాడు ఇల్లు వదిలి ఎన్ని కష్టాలు పడుతున్నాడో. నానా రాఘవా, వాడు వెళ్ళిపోయాడు. నీ పాటికి నువ్వు ఉన్నావు, మా పాటికి మేము ఏడుస్తున్నాం. ఇంతేనారా? ఇంక వాడి గురించి ఏం పట్టించుకోవా? వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో చూడవా? వాడు భూమిని అన్నారన్న బాధలో వెళ్ళాడురా. వాడికి నచ్చజెప్పి ఏదో ఒక విధంగా ఇంటికి తీసుకురావాలి. అందరూ కలిసి బావకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అడ్డుపడకపోతే బావ మళ్ళీ తమ్ముడిని తీసుకుని వచ్చి ఇంట్లో పెడతాడు. చూస్తే నిలబెడతావే, వెళ్ళి మాట్లాడమ్మా. పద. వాడు భూమి లేని ఇంటిని చూడలేకపోతున్నాంరా. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని రప్పించరా. ఏంటోదినా మీరు మాట్లాడేది? వాడేమన్నా మంచి పని చేసి వెళ్ళాడా? అల్లుణ్ణి వెళ్ళి వెతుకు తీసుకురా అని చెప్తున్నారు. నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూసింది. అదే చేతుల మీద గాయాలయ్యాయి కాబట్టి సరిపోయింది. అదే కడుపులోనో గొంతులోనో అయ్యుంటే నా బిడ్డ నాకు దక్కేదా? అది చేసిందంతా చేసి నా బిడ్డ చంపాలనుకుందని దీని మీదే నిందేసింది. దాన్ని వెనకేసుకొచ్చి మీ చిన్న కొడుకేమో నా అల్లుడి మీద తిరగబడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడని మా తమ్ముడిని మమ్మల్ని వదిలేసుకోమంటారా? వదిలేసుకోమని మేం చెప్పట్లేదమ్మా. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే
ఎక్కడ నా కూతురు ప్రాణాలు తీస్తారోనని భయపడుతున్నాను. మీరెవ్వరూ మాకొద్దు, మా బతుకులు మేం బతుకుతామని వెళ్ళిపోయారు కదా. వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు ఉండనివ్వకుండా మళ్ళీ తీసుకొచ్చి మా ప్రాణాలు తీయడం ఎందుకు? నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుకు విరూపాక్ష. బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోయాడన్న బాధలో మేముంటే నువ్వేంటి మధ్యలో? మా అమ్మన్న దాంట్లో తప్పే ఉందత్తయ్య. ఆ భూమి ఇంట్లో ఉన్న దగ్గర నుండి భయంగా బతకాల్సొచ్చింది. ఏ రోజు ఏం చేస్తుందో అనుకుంటూ ఉంటే చివరికి అనుకున్నదే చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ భార్య కోసం నన్ను కూడా హంతకురాల్ని చేశాడే, అది మాత్రం ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. అవునమ్మా, పొద్దున్నుంచి నా బిడ్డ మెతుకు ముట్టలేదు. మీ అబ్బాయి గురించి మీరే కాదు, మేము బాధపడుతున్నాం. కానీ అలాంటి దాన్ని చేసుకున్నందుకు అనుభవించాలి కదా, తప్పే ఉంది. ఏమంటావయ్యా రాఘవా? వాడి గురించి మీరు ఎంత బాధపడతారో మాకు తెలియదేం కాదు. బాధపడకుండా ఎలా ఉంటాం? మాధవ్ గురించి బాధపడుతున్నాం, భూమి గురించి భయపడుతున్నాం. అల్లుడు గారు, వాళ్ళిద్దరినీ తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాలనుకుంటే మాత్రం ముందే ఒక మాట చెప్పండి. మళ్ళీ తన ఇంటికొచ్చిందంటే ఈసారి మాత్రం నా బిడ్డ ప్రాణాలే తీసేస్తుంది. వాళ్ళొచ్చే లోపే నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కొత్తగా ఇంట్లో నుంచి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా, మనం పొమ్మంటే పోలేదు వాడు. ఇష్టపడిపోయాడు. ఇంకా ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడొద్దు. అదేంట్రా నువ్వు కూడా అలా అంటావు? వాడు మన తమ్ముడు. తమ్ముడయ్యుంటే నా మాట కాదని ఎప్పుడూ ఇలా గడప దాటి వెళ్ళేవాడు కాదు. ఈ అన్నను కాదనుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఇక వాడి గురించి నేను ఆలోచించను, మీరు ఆలోచించకండి. వదిలేయండి. ఒరే, వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు వీళ్ళ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందనుకున్నానో అదే జరిగిందమ్మా. వాళ్ళు అనుకున్నది సాధించారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీశారు. నా తమ్ముడిని ఇంటికి కాకుండా చేశారు. అమ్మా, ఏమైందండి? ఎందుకలా అరిచారు? ఇదిగోండి, ముందే మంచినీళ్ళు తాగండి.